దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద ఆ, నాకు ఆ, రోగాలు నిక్కుపడుతుంది. అవునా? ఎందుకు మామూలుగా ఎందుకంటే చేసేది అట్ట ఉందా, ఏది అభయత్వమే కానీ ఇచ్చాడంటే అంతే, ఓకే ఇంకా రేపు అనేది ఏముండదు. ఈ నెల ముందు మొత్తం పథకాలు మొత్తం కానీ రోడ్ల గురించి కానీ ఏదైనా ఓకే. ఆర్డర్లు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. ఆ, ఈ రోజు ఆయన ఉన్నది ఎవడో ఇచ్చింది కదా, ఆయన కష్టపడి ఈ రోజు చూసాం మనం అంతా. ఇంకా ఆయన గురించి ఏం చెప్తున్నాం. అంటే డిప్యూటీ సీఎం పదవి వచ్చాక ఎలా ఉంది ఆయన పనితీరు? పదవి వచ్చినా రాకపోయినా అసలు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా ఉంది. ఓకే. అటు వరకు డబ్బులు ఉంటే ఉండే వరకు పెట్టేశాడు. ఇప్పుడు ఇస్తున్నారు సంతకం. ఇప్పటికి సొంతయే ఇస్తున్నాడు. మొన్న ఎవరికో 5 కోట్లు ఇచ్చాడు సినిమా మీద సంతకం, సినిమా డబ్బులు పెట్టి. ఎవరండి ఇచ్చేది ఈ రోజుల్లో? కానీ తప్పుగా అనుకోవద్దు, వైసీపీ వాళ్ళు ఇప్పటికీ చెప్పేది ఏంటంటే డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. ఓరిని ఇప్పటికీ చెప్తానే ఉంటారు వాళ్ళు. అంతేగా 150కి 11కి వచ్చింది. ఆ 11 గాడు ఉండదు. ఓకే. రేపు వచ్చేసరికి ఆ 11 గాడు ఉండవు. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ఎక్కడ కనపడట్లేదని చెప్తున్నారు కొంతమంది. సినిమాలా ఆయన ఆ, సినిమాలు చేస్తే ఎవరు నన్ను చేస్తున్నాడా? ఫ్లాట్ ఏం చేస్తలేదుగా. మరి ఆయనకి అదేగా వృత్తి. ఇంకేరేగా ఏముందా? ఇప్పుడు ఏరేగా వస్తున్నాయి అనుకో, దాన్ని బట్టి చేస్తారు. ఆయనకి ఏరే వ్యాపారం లేవు ఓకే. ఏంటి, అదే కాబట్టి అవి తీసుకొచ్చి ఆయన ఇంటికి ఇట్టుకెళ్తా సో ఆయన మళ్ళీ ప్రజలకే పెరిగి పెడుతున్నాడు. ఆయన వ్యక్తిగతంగా అంటే ఆయన జీవితం గురించి, ఆయన పెళ్లిళ్ళ గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి విమర్శించారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు ఎన్నో మొరుగుతూ ఉంటాయి. ఓకే. అవన్నీ పట్టించుకోవాలి. చివరిగా బాబాయ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఏదో ప్రధానమంత్రి అవ్వచ్చు. పివి నరసింహారావు లాగా. ప్రధానమంత్రి అవ్వచ్చు. ఓకే. ఇవాళ వరల్డ్లోనే నెంబర్ 1 ఆయన, మన ఇండియాలోనే ఓకే. నెంబర్ 1లో ఉన్నాడు ఓకే. దేనికైనా. చివరిగా ఒకే ఒక్క మాటలో ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే? చెప్పండి. మీరు చెప్పాలి ఒక్క మాటలో మీ అభిప్రాయం, ఒకే ఒక్క మాటలో. పవన్ కళ్యాణ్ గురించి చెబుతాను, నా దగ్గర ఏమీ లేదు. ఆ, అబ్బే, అది దేవుడికి సమానం. థ్యాంక్ యూ.